ఓం నమః శివాయ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః అని మనసున ఒక్కసారి తలచినా చాలు సర్వపాప దోషాలు తొలగును. అలాంటి పుణ్యమహిమను కలిగిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రాన్ని దర్శించుటకై సికింద్రాబాద్ వాస్తవ్యులు నిర్మల ప్రభాకర్ గారు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మొట్టమొదటిసారి వచ్చిన తన గత జ్ఞాపకాలను గుర్తుచేసి మరలా దర్శించుకున్నందుకు ఎంతో సంతోషిస్తున్నామని తెలిపి స్వామివారి చెంత అర్చన జరిపించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారికి జలాభిషేకం చేశారు, హారతి తీసుకున్నారు. ఆ తరువాత వారి క్షేమముకై హోమం చేశారు. స్వామివారి విశిష్టతను తెలియజేసే చిరు కానుకను అందుకుని కడుతున్న నిర్మాణానికి ఇటుకను అందించి పుణ్యప్రాప్తిని పొందారు. అనంతరం అనాథులను కలుసుకొని తమ సంతోషాన్ని వారితో పంచుకున్నారు. అభాగ్యులకు అందించే వైద్య విభాగాన్ని చూసి వారికి చేస్తున్న సేవలను మెచ్చుకున్నారు. వారిని, వారి కుటుంబాన్ని ఆ శివయ్య చల్లగా చూడాలని కోరుకుందాం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. సాయి ఆశీస్సులతో నేను ఫస్ట్ టైం మేము సికింద్రాబాద్లో ఉంటాము. ఫస్ట్ టైం అక్కడ రేకుల షెడ్ ఉన్నప్పుడు ఫస్ట్ టైం వచ్చాను. అది బాబాగారు పంపించారనుకోండి, అంతే. అది బాబా ఆశీస్సులతో నేను ఇక్కడ రాగలిగాను. అది చూసి నా కళ్ళలో నిజంగా నీళ్ళు వచ్చినాయి, నిజంగా. కానీ తర్వాత వీళ్ళకి బాగా నేను చేయలేకపోయినా అందరూ వచ్చి అందరూ డొనేషన్ ఇవ్వాలని నేను ఎంతో బాబాగారికి అనుకుంటా ఉంటాను. సాయిబాబా దయ వల్ల, శివుడి దయ వల్ల అన్నీ మంచిగా అవుతాయి. అది నేను కోరుకునేది. నేను చేయగలిగింది నాతో చేపిస్తున్నారు. మిగతా వాళ్ళందరినీ ఎలా చేయించాలో అంతా బాబాగారే చూసుకుంటారు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ అండి. సాయి చాలా సంతోషము. ఇప్పుడు ఇది చూసిన తర్వాత నాకు ఇంకా చాలా ఆనందం అనిపించింది. ఇంకా టెంపుల్ కూడా కంప్లీట్ అవుతే ఇంకా ఆనందిస్తాము. చాలా మా తోచిన సహాయం నేను అందరితో చెప్పి చేపిస్తాను. చాలా థ్యాంక్ యూ సాయిరామ్ అండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః.